జజ్జనకరి జనారే డల్లాస్ల ధూమ్ ధామే. దునియా నాలుగు దిక్కులో ఉన్న మన తెలంగాణ జనాలు మన బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చూసుకుంటారో అలా, ఇది మా సొంత పార్టీ, మా ఇంటి పార్టీ, ఇది మాది అన్నట్టే చూసుకుంటారు కదా. గులాబీ జెండా అంటేనే అదో ధైర్యం, అదొక ఇమ్మతి. అయితే అరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతోని మన బీఆర్ఎస్ బలం ఏందో చూసి చాలా మందికి నిద్ర కూడా పట్టలేదు. ఇక ఇప్పుడు డల్లా సభ చూసినాక ఇంకేమవుతారో ఇట్లనే అనిపిస్తుంది. పారి చలో డల్లాస్. నిజంగా ఆయతారం నాడు అమెరికా దేశంలో మన బీఆర్ఎస్ ధూమ్ధామే నడుతుందిలా. ఇది పక్క డల్లాస్ పట్నంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెడుతుర్రు కదా. ఇప్పటికే మన రామన్నాడికి పోయిండు. ఇక ఈ సభకు అమెరికాలో ఉన్న మనోళ్ళు అత్తుర్రు. ఎక్కువ చదువుకునే పిల్లగాళ్ళు యువకులే అత్తరట. ఈ సభకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కూడా జోరుగా నడుతున్నాయి. 170 మంది యూత్ రిజిస్ట్రేషన్లు వేసుకున్నారు ఇక ఈ సభకు వచ్చేదందుకు. అయితే ఇప్పటికే పెట్టిన షాంపిల్ మీటింగ్లకు యూనివర్సిటీల నుంచి బొచ్చడు మంది విద్యార్థులు వచ్చిరు. సభ ఎట్లా జరుగుతుంది, ఏంది కథ, ఎంతమంది అత్తరు, సౌలతులు ఏంది, ఇవన్నీ మీటింగ్లలో చర్చించుకున్నారు. ఇక మన గులాబీ లీడర్లు కూడా డల్లాసులనే ఉన్నారు. మన రావన్న ఇప్పటికే ఆడికి పోయి అక్కడ వాళ్ళు పెట్టిన మీటింగ్లో హాజరైండు. ఇక ఐతారం నాటి రజతోత్సవ సభల మన తెలంగాణ బలాన్ని అమెరికా గడ్డ మీద నుంచి వినిపిస్తాడు. డల్లాస్లో పెట్టే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్ర నిలిచబోయేటట్టే ఎత్తరట. ఇక అమెరికా 4 దిక్కులున్న తెలంగాణ వాళ్ళందరూ ఈ సభ కోసం డల్లాస్కు ప్రయాణం కట్టిరు. ఐతారం నాడు డల్లాస్ పట్నం మరో తెలంగాణ లెక్క మారిపోతుంది. మన ఆటలు, మన పాటలు, మన వంటలు, మన తెలంగాణ మాటలతోని డల్లాస్లో ధూమ్ ధామే ఉంటుంది.